ఏదైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ నిన్ను బలహీనుణ్ణి చేసిందో దానిని విషంలాగా భావించి వెంటనే పరిశీలించు అని స్వామి వివేకానంద చెప్పారు. నిజమే కదండి. డైలీ లైఫ్లో డే టు డే లైఫ్లో ఏదో ఒక విషయం గురించి పరిష్కారం దొరక్కపోయినా అదే విషయం ఆలోచించి మన ఆరోగ్యం కూడా దెబ్బతినొచ్చు, సమాజంలో సత్సంబంధాలు దెబ్బతినొచ్చు, ఆధ్యాత్మికంగా కూడా మనం వెనకబడవచ్చు. అటువంటి సందర్భాల్లో అటువంటి విషయాన్ని ఎక్కువ ఆలోచించకుండా అది వెంటనే వివేకానంద గురువు గారు చెప్పినట్లు ఆ విషయం వదిలేసి మన జీవనాన్ని సాగించుకోవడం మంచిదే కదా. గురువు గారికి వందనాలు.